నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో మట్టి గట్టిగా ఉంటుందని అన్ని ప్రాంతాలలో నిర్మాణానికి పిల్లర్స్ అవసరం లేదని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా అనర్హులు ఎంపికైతే వారు ఏ స్థాయిలో ఇల్లు నిర్మించుకున్నా నిర్మాణం ఆపివేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ను జిల్లా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ బీపీ గౌతమ్ అభినందించారు. బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ బీపీ గౌతమ్ హౌసింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో కలిసి జిల్లాలోని బిక్నూర్ మండలంలో ఫిల్టర్ రూప్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ తో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. దొమ్మకొండ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇసుక సరఫరా బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని, దశల వారీగా నిర్మాణం జరిగిన కొద్దీ బిల్లులు వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించడం, ఇళ్ల నిర్మాణాలకు ఇసుక, మురం తదితర మెటీరియల్ బిల్లుల చెల్లింపులో ఎక్కడా సమస్య రాకుండా క్లస్టర్ వారీగా అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ ఇళ్ల నిర్మాణంలో పాల్పంచుకున్న అన్ని స్థాయిల అధికారులను అభినందించారు. పోటీ ప్రపంచంలో మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయని విద్యార్థి సేన నాయకులు అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు పెద్ద నగరాలకు వెళ్లే స్థితిలో లేరన్నారు. వారి కోసం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో MBA, MCA కోర్సులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో MBA, MCA కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కార్ వినయ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్నా ఇంకా PG కోర్సులు అందుబాటులో లేవన్నారు. ఈ విద్యా సంవత్సరం MBA, MCA కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులు పెద్ద నగరాలకు వెళ్లి చదవలేని పరిస్థితుల్లో ఉన్నందున కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో MBA, MCA కోర్సులు ప్రవేశపెట్టాలని చెప్పారు. విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెంటనే స్పందించాలన్నారు. పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, శేఖర్, వెంకటేష్, రాహుల్, అంజీ, దేవిక, శరణ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పలు సంఘాల నాయకులు అన్నారు. ఆయన ఆలోచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని చెప్పారు. జయశంకర్ తెలంగాణ సాధనకు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన గొప్ప మేధావి జయశంకర్ అన్నారు. ఉద్యమంలో మేధావి వర్గాన్ని ప్రభావితం చేసి రాష్ట్ర ఆవిర్భావానికి తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. జయశంకర్ ఆశయాలను అనుగుణంగా అన్ని పార్టీలు నడుచుకోవాలన్నారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు కామారెడ్డిలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని కామారెడ్డి పట్టణ శాఖ తరఫున మన ఇన్ఛార్జ్ గంపవర్ధనల ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాం. మరి జయశంకర్ గారు అతని జీవితాంతము అతని కళ ఏ విధంగా ఉందంటే తెలంగాణ సాధించాలి అనే విధంగానే అతను ఎన్నో గ్రంథాలు రుచించి అతను కన్న కళలను అలా చూడకముందే 2011లో చనిపోయినాడు. అతను ఈ రోజున నిధులు అనే విధంగానే పోరాడి ఈ రోజున కేసీఆర్ గారికి ముఖ్య అనుచరుడుగా కుడి భుజంగా ఉండి ఉద్యమంలో 69 నుంచి పాల్గొన్నాడు. అతను ఈ రోజున అమృతబాయి ఇప్పుడు చనిపోయి 80 సంవత్సరాలు అవుతుంది. కానీ అతను ఆశయాలు ఏదైతే అతను చూడకముందే అతను 11లో అతను చనిపోవడం జరిగింది. మరి ఈరోజు ఇవి ప్రభుత్వాలు తెలంగాణ సాధించిన మహా వ్యక్తులను మర్చిపోయి వారు మనం మీరు వర్ధంతి చేసుకున్నాం ఇదే ప్లేస్లో. అప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ గుర్తించలేదు. కానీ ఈరోజు గుర్తించి అతనికి ఈ రోజున జయంతి చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇక రాజకీయ నాయకులు కామారెడ్డి జిల్లాలో మళ్లీ చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల రామారెడ్డి లింగంపేట మండలంలో చిరుత పులుల దాడులు మరవక ముందే తాజాగా మాచారెడ్డి మండలంలో లేగదూడపై చిరుత దాడి చేసింది. వలస చిరుతల దాడుల ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ ఈసాయిపేట అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. అక్కాపూర్ గ్రామానికి చెందిన అరిగే నర్సయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసింది. దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని లేగదూడను పరిశీలించారు. దాడి చేసింది చిరుతపులినని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత సంచారంతో అటవీ ప్రాంతంలో ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులను అటవీ ప్రాంతంలోకి మేతకు పంపవద్దని, ఎవరు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో వాతావరణం కాస్త చల్లగా ఉన్నా పగలు బాలుడు భగభగా మండిపోతూ చెమటలు పట్టిస్తున్నాడు. మరోవైపు పలు ప్రాంతాలలో వానలు దంచు కొడుతుండడంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో వాతావరణం గత కొన్ని రోజులుగా భిన్నంగా మారింది. ఓవైపు ఎండలు దంచుకొడుతుండడంతో ప్రజలంతా ఉష్ణోగ్రతల వేడికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరోవైపు పలుచోట్ల కురుస్తున్న జడివానకు తడిసి ముద్దవుతున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా మంగళవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తాడ్వాయి, మద్నూర్, జుక్కల్, సదాశివనగర్ మండలాల్లో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రకటనలు కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా తార్వై మండలం సోమారంలో బతుకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో విద్యార్థులు, రైతులు చిక్కుకున్నారు. దీంతో గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. కాగా వర్షాకాలంలో ఈ సమస్య తప్పడం లేదని వెంటనే వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా తాడు మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమారం తాండా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బతుకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు అవతల సుమారు 20 మంది విద్యార్థులు, 30 మంది రైతులు చిక్కుకున్నారు. భారీ వర్షం కురవడంతో సోమారం గ్రామంలోని పాఠశాల నుండి వస్తున్న విద్యార్థులతో పాటు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తిరిగి వస్తుండగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు అవతలి వైపు చిక్కుకున్నారు. దీంతో గ్రామస్తులకు సమాచారం చేరవేయడంతో ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ప్రతి సంవత్సరం వర్షం కురిసినప్పుడల్లా వాగు ఉధృతంగా ప్రవహించడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని వెంటనే బ్రిడ్జిని నిర్మించాలంటూ గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
దివ్యాంగులను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల మరో గర్జన సన్నాహక సదస్సుకు మందకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలలో దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన 6,000 పెన్షన్ హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ లో జరిగే దివ్యాంగుల మహాగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవతా దృక్పథంతో ఆలోచించే ప్రభుత్వం కాదని, నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే 20 నెలలు పెన్షన్ పెంచకుండా మోసం చేయరని, మన పట్ల కనీసం సానుభూతి కూడా ప్రతిపక్ష నాయకులకు లేదని, ఉంటే దాదాపు 20 నెలలుగా ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీ సమావేశం జరిగినా ఏనాడు కూడా ఈ ప్రస్తావన తీసుకురాలేదని ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పెంచాల్సిన వాళ్లకు మానవత్వం లేదు, అడగాల్సిన వాళ్లకు కనీసం అడుగుతలేమనే సోయి కూడా రావట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఇక ముందు నష్టం పోవద్దని చెప్పి హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ సభకు రమ్మని మిమ్మల్ని పిలవడం కోసమే మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా నేను వచ్చాను. మీరు ఇక్కడికి ఈ సమావేశంలో పాల్గొన్నారంటేనే పెన్షన్ పెరగాలని, నేను వచ్చిందంటేనే పెన్షన్ పెంచేలాగా నా వంతు పాత్ర పోషించాలని. ఇప్పుడు నేను మీ ఇక్కడికి వచ్చినట్టుగానే ఇప్పుడు రేపు మీరు హైదరాబాద్ కూడా రావాల్సి ఉంటుంది. ఈ పిలుపు నేను ఇక్కడ ఇంతకంటే అతిపెద్ద సభలు వేలాది మందితో జరుపుతూ వస్తున్నాను. నేను వికారాబాద్లో 4-5 వేల మందితో సభ పెట్టాను. వికారాబాద్ నుంచి వేల మందితో సభలు జరిగిన చరిత్ర. నేను మేడ్చల్కి వచ్చాను, మేడ్చల్లో సభ పెట్టాను. మేడ్చల్ నుంచి సిద్దిపేట వెళ్ళాను, సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్ళాను, కరీంనగర్ నుంచి నేను మంచిర్యాల వెళ్ళాను, మంచిర్యాల వెళ్ళి నేను నిర్మల్కి వెళ్ళాను, నిర్మల్ నుంచి నేను నిజామాబాద్కి వచ్చాను, నిజామాబాద్ నుంచి నేను గద్వాల్ పోయాను, గద్వాల్ నుంచి నేను వనపర్తి పోయినా, వనపర్తి నుంచి నేను మహబూబ్నగర్ పోయినా, మహబూబ్నగర్ నుంచి నేను నారాయణపేట వెళ్ళాను, నారాయణపేట నుంచి నేను నాగర్ కర్నూలు వెళ్ళాను, నాగర్ కర్నూలు నుంచి నేను రంగారెడ్డి. ఈ జిల్లాని కరెక్ట్ గా మనము చేయాలి అంటే మన నాయకత్వం చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు నేను నిజామాబాద్ జిల్లాని వదిలిపెట్టి కామారెడ్డి జిల్లా మీదనే నిఘా పెట్టడం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా రుసుకులు ఉన్నాయి. అందరూ మన హ్యాండిక్యాప్స్ వికలాంగులు అందరూ కూడా చాలా అంటే చాలా అన్నిటికీ మోసపోయి ఉన్నారు. కాబట్టి మీటింగ్లకి ఒక్క మనిషికి పిలుపునిస్తే 10 మందిని తీసుకొచ్చే రేంజ్లో మీరు ఉండాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు నష్టపోయేది పెన్షన్. ఇప్పుడు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు వీరందరి పెన్షన్ కోసం కృష్ణన్న ఒక పెద్ద ఉద్యమమే చేశాడు. నిజంగా అసలు కృష్ణన్నని పుట్టించిన తల్లిదండ్రులని మనం మొక్కాలి. ఎందుకంటే అట్లాంటి కొడుకుని ఈ రోజు కన్నారు అంటే ఆ తల్లిదండ్రులు చాలా పుణ్యం చేసుకున్నారు. కాబట్టి కృష్ణన్న లాంటి కొడుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఎర్రజెండా చూస్తే భయపడుతున్నారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర మోదీ ప్రభుత్వంలో హిందుత్వం పేరుతో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో 90% నిరుపేదలున్న 10% ధనిక వర్గం కాపుల శక్తులకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షవాదులందరూ ఒక్కతాడిపైకి వస్తే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. బీజేపీ పెద్దలు మతం, కులం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయి. డిజైన్లో లోపం ఉన్నట్టుగా ఈ డిజైనింగ్ పేరుతో, ఈ ఇంజనీరింగ్ పేరుతో దాన్ని కుమ్మిడి హెచ్చరిక కట్టాల్సిన దాన్ని మేడిగడ్డకి తీసుకెళ్తే దాన్ని వెనక పెట్టిన పెద్ద పుట్ల ఉన్నట్టుగా అవుతుంది. అందువల్ల ఆ అంశం పైన రిపోర్ట్లో ఉన్న ప్రతి అంశాన్ని
అసెంబ్లీలో పెట్టి కూలంకషంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారంగా ఎవరికి ఏ పద్ధతుల్లో వాళ్ళని కేసులు కట్టాలా, శిక్షించాలా, లేకపోతే ఇంకేం చేయాలి ముందు నేను కామెంట్ చేయను. కానీ చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎవరు తప్పు చేస్తే తప్పుకి తగ్గ ఫలితం ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్గా కూడా ఇంత భారీ కుంభకోణాలు జరిగినట్టు రిపోర్ట్ వస్తుంది. కానీ దానిలో నిజాలు నిగ్గు తేల్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఈడీని ఉపయోగించాలి, అలాగే సిబిఐని కూడా ఉపయోగించాలి. ఇది రాష్ట్రం అటు అవి కలిపి ఆ విధంగా 1,00,000 కోట్లు అంటే ప్రతి సామాన్యుడు తను చిందించిన చెమట పొట్టు, తను కరిగించిన రక్త పొట్టు నుంచి ఆ 1,00,000 కోట్లు అవి అక్కడ జమైన దాన్ని ఇలా దుర్వినియోగం చేశారు. దానిపైన తక్షణం ప్రభుత్వం ఆ నివేదికైన అసెంబ్లీ పిలిచి చేసేసారు. దాని ప్రకారంగా దానికి అవసరం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.